ఇక ఎన్నో రోజులుగా అందరిలో ఆసక్తి కలిగించిన మెగా 157 టైటిల్ ను రివీల్ చేశారు అనిల్ రావిపూడి. చిరంజీవి కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాకు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. చిరు సరసన నయనతార నటిస్తున్నది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. రైట్, ఇక మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ గా గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు అనిల్ రావిపూడి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్. దీపిక, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్నటువంటి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. ఇది ఆయన ఫ్యాన్సే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులు కూడా దీని అంటే వాళ్ళు అందరినీ ఆకట్టుకుంటుంది. నార్మల్గా చిరంజీవితో సినిమా అంటే సినిమా పైన ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి క్రేజీ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సినిమాలకు సంబంధించి ఈ అప్డేట్స్తో ఆ సినిమా పైన ఉన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. నిన్న అంటే ఆగస్టు 21వ తేదీ సాయంత్రము చిరంజీవి గారి సినిమా సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి గ్లింప్స్ విడుదలయ్యింది. ఈరోజు అంటే ఆగస్టు 22 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్నటువంటి మరో సినిమా అంటే మెగా 157 అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2-3 షెడ్యూల్స్ చిత్రీకరణ కంప్లీట్ అయింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ అనౌన్స్మెంట్ని ఈరోజు చేశారు. చిరంజీవి గారి బర్త్డేని పురస్కరించుకునేసి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా టైటిల్ని అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి రోజున వచ్చి 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ని కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సంక్రాంతికి వస్తున్నారు. అంటే అనిల్ రావిపూడి తన సినిమాలను సంక్రాంతి ఒక సీజన్లో విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చిరంజీవి గారితో చేయబోతున్నటువంటి మన శంకర వరప్రసాద్ చేస్తున్నటువంటి ఈ సినిమా కూడా సంక్రాంతికి వచ్చే ఏడాది సంక్రాంతికే రాబోతుంది. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుంటే ఆసక్తికర మరో విషయం ఏమంటే ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. మనం టైటిల్ గ్లింప్స్ని గమనించామంటే అందులో విక్టరీ వెంకటేష్ గారి వాయిస్ మనకి క్లియర్గా వినిపిస్తుంది. చిరంజీవి గారితో పాటు విక్టరీ వెంకటేష్ గారి పాత్ర కూడా ఇందులో మనకి కనిపించి మెప్పించనుంది. ఈ సినిమాని అంటే సెంటిమెంట్ని ఫాలో అవుతూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే కొంతమేర షూటింగ్ అంతా పూర్తయింది. నెక్స్ట్ ఈరోజు సాయంత్రం మరొక అప్డేట్ రాబోతుంది. చిరంజీవి గారి కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ అది. బాబీ దర్శకత్వంలో, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి గారు కొత్త సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన సంగతి తెలిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. చిరంజీవి గారు రీఎంట్రీ తర్వాత ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన సినిమా వాల్తేరు వీరయ్య. అదే కాంబోలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన అనౌన్స్మెంటు ఈరోజు సాయంత్రం రాబోతుంది. అంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో నిన్న ఒక అప్డేట్ వస్తే, అంటే నిన్న ఒక గ్లింప్స్ వస్తే ఈరోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. అలాగే సాయంత్రం బాబీ దర్శకత్వంలో సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ రాబోతుంది. సో ఇది ఆయన ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమా పైనటువంటి అంచనాలు బాగా హైలైట్ అవుతున్నాయి. మన శంకర్ వరప్రసాద్ విషయానికి వస్తే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఆ గ్లింప్స్లో ఆయన లుక్ కానీ అంత వింటేజ్ లుక్ కనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలకి కామెడీని జోడించి సినిమాలని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడికి ఒక మంచి స్పెషలిస్ట్ ఆయన. చెప్పండి మోహన్, ఇక్కడ చూసుకుంటే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ఏ సినిమా తీసినా కూడా ఒక కామెడీ పరంగా వెళ్ళేది, అలాగే ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమాను కూడా మనం అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అందులో వెంకటేష్ గారు ఇప్పటి వరకు కూడా అన్ని ఫ్యామిలీ డ్రామాకి, లవ్ సంబంధించిన విషయాలకి సంబంధించిన మూవీస్ మాత్రమే తీశారు. సో ఇప్పుడు కాంబోలో రాబోతున్నారు, అంటే మల్టీ స్టారర్గా రాబోతున్నారు చిరంజీవి గారు, వెంకటేష్ గారు. అలా ఎలా ఉండబోతుంది అంటారు? కామెడీ యాక్షన్ అనుకోవచ్చు అంటారా, లేకపోతే యాక్షన్ అనుకోవాలా? కంప్లీట్గా ఎలా చూడాలంటారు? కంప్లీట్ యాక్షన్ మూవీ కాదండి. అనిల్ రావిపూడి తరహాలోనే కమర్షియల్ ఎంటర్టైనర్ ఉంటుంది. అంటే సాంగ్స్, ఫైట్స్ అన్నిటితో పాటు కామెడీ, అంటే కామెడీ మెయిన్గా ఏదైతే ఉందో ఆ కామెడీని ఆయన ప్రధాన బలంగా ఉండబోతుంది. చిరంజీవి గారు డ్యాన్సులు, ఫైట్స్తో పాటు కామెడీ టైమింగ్ ఆయనకు ఒక మంచి పేరుంది ఇండస్ట్రీలో. మనం ఆయన నటించినటువంటి పాత చిత్రం గమనించినామంటే గరానమ్మగుడు కానీ, రౌడీ అల్లుడు, ఇట్లాంటి చాలా సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ ఒక స్పెషల్ ఫ్యాన్ బేసే ఉంది. అలాంటి ఒక వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూపిస్తాను అనేసి ఆల్రెడీ మనకి అనిల్ రావిపూడి గారు చాలా పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. ఈ సినిమాతో అది మరొకసారి ప్రూవ్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ టైటిల్ గ్లింప్స్ చూస్తుంటేనే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సంక్రాంతికి ఈసారి మరో బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్పేసి అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ మోహన్.